చూసినావా కాక ఈ కాంగ్రెస్ లొల్లి ఒక్క పారికే ఓడిసేది కాదనుకో. మీదికేమో మంచిగా ఉంటారు, లోపల మాత్రం మస్తు గుద్దుకుంటారు. గదేమంటే అవు బై మేము ఇంతే, ఏం చేసుకుంటావో చేసుకో, నేను అస్సలు దగ్గ అని అంటారు. అరే గట్ల మాట్లాడితే పార్టీ బేకార్ అవుతుంది, జర సంజాయించుకోరా అది అని పార్టీ పెద్దోళ్ళు ఎంత చెప్పినా గాని ఇనుకోనే ఇనుకోరు. గంతెందుకు, ఇప్పుడు గీ కోమటిరెడ్డి రాజగోపాల్ అన్న కథే చూడు, ఎట్లా కైక్కుమంటుండో. బరాబర్ సీఎం రేవంత్ అన్నకే దమ్కి ఇచ్చి పారేసిండు. గా ఢిల్లీలో పెద్దోళ్ళు కూడా మస్తు పరేషాన్ అవుతుండ్రట. నిన్న సీఎం మంత్రులందరూ కూడా గట్టిగానే వేసిర్రు. గదే గప్పుడు గా రాజగోపాల్ కథ మేమే చూసుకుంటాం, మీరైతే గమ్మున ఉండుండ్రి అని చెప్పిర్రట. ఏమైనా చెప్పుర్రి కాక, ఈ రాజగోపాల్ అన్నకు జర గుస్సా అయితే ఎక్కువనే. అయినా గా మాత్రం గీరు ఉండాలి మరి. ఈ పార్టీ వాళ్ళు ఎలక్షన్లు ఉన్నప్పుడు మాట ఇచ్చిండ్రట, పార్టీలకైతే రా మరి, గెలిస్తే మినిస్టర్ చేస్తాము అని. గాయన అచ్చుడు గెలుసుడు అన్ని అయిపాయే, కానీ ఈ మంత్రి ముచ్చట మాత్రం కాకపాయే. రోజులన్నీ ఎల్ల తీసుకుంటా ఏం తెలియనోళ్ళ లెక్కుంటే గుస్సా రాదా కాక మరి. మన రాజగోపాల్ అన్నకు గట్లనే వచ్చింది. సీఎం రేవంత్ అన్న ఏం మాట్లాడతలేడాయే, ఈయనకేమో గుస్సా మీద గుస్స రావట్టే. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నారు. కాక గీ రాజకీయాలు ఎప్పుడు ఓ లెక్కన ఉంటాయా? ఉండయి కదా. హౌ అసెంబ్లీ ఎలక్షన్ల మాట ఇచ్చింది అయితే వాజివే, కానీ ఒకటే ఫ్యామిలీ వాళ్ళకు రెండు మూడు పదవులు ఇచ్చేదే లేదని కూడా అన్నారు కదా. వెంకట్రెడ్డి అన్న మినిస్టర్ అయ్యే, మళ్ళా తమ్మికి ఇయ్యాలంటే ఎట్ట కుదురుతుంది, జర అర్థం చేసుకోవాలి. ఊకే అనుడు ఒర్రుడు అయితే ఏం పాయిదా అని పార్టీ వాళ్ళు లోపల లోపల అనుకుంటురు. అరే సాబ్, ఎలక్షన్లల్లా జనాల చెవుల పువ్వు పెడితే నడుస్తుంది, మాతోని కాదు గా ముచ్చట నడవనే నడవది. మాట ఇచ్చినాక బరాబర్ అడుగుతాం. మరి ఎలక్షన్లప్పుడు మీకు ఎరకలేదా, ఒకటే ఫ్యామిలీ వాళ్ళం ఉన్నామని? గప్పుడేమో మంచిగా ఉండే, ఇప్పుడేమో కొత్త లొల్లి షురు చేస్తే ఊకుంటామా? చూసుకుందాం కథ ఏందో అని అనుకుంటా రాజగోపాల్ అన్న మస్తు గరం మీద ఉన్నాడు కాకో. ఈ పారి రాజగోపాల్ అన్న రేవంత్ అన్నకే గురి పెట్టిండు. సరే బిడ్డ, మంత్రి పదవి అయితే రాకుండా చేస్తున్నారు కదా, కానీరి కానీరి, ఇప్పుడే చెప్తున్నా ఇన్కోర్రి, నేనైతే సీఎం నైతా. అప్పుడు గాని మీకు తెలిసి రాదు గీ రాజగోపాల్ రెడ్డి అంటే ఏందో అని ధమ్కి ఇచ్చి పారేసిండు. ఇక చూసుకోకాక అందరు పరేషాన్ అయ్యిర్రు. గిదేంది మన సారు గిట్లా అన్నాడు, గీన సీఎం అయితే మన రేవంత్ అన్న ఏడవ్వాలి, పార్టీనేమో కష్టాల నుంచి మీదికి పట్టుకొచ్చే పవర్ కూడా తెచ్చింది గాయనే కాదే. గిట్లా అనుడు ఏమన్నా బాగున్నదా అని అనుకుంటున్నారట. సౌటుప్పల్ కాడ ర్యాలీ తీసి మరీ చెప్పిండు, నేనైతే పదివి అడుక్కోను, ఇగ్గుకుంటా ఏమనుకున్నారో, మంత్రిని చేస్తారా మీకే మంచిగా అవుతుంది, లేదనుకో మీ కిందికే నీళ్లు తెస్తా అని హెచ్చరించిండు. అక్కడితోటే ఆగలేదు. ఏం గా సీఎం కష్టపడితేనే కాంగ్రెస్ పవర్కి వచ్చిందా? అందరం కష్టపడ్డాం, పోరాడినాం, గెలిచినాం, అది యాది పెట్టుకోవాలి. నా నియోజకవర్గం సర్రుమంటూ అభివృద్ధిలో దూసుకపోయేటట్టు చేస్తా, కానీ మంత్రి గాంధీ నేను వదల బొమ్మాలి వదల అనుకుంటా తొడలు కొట్టి మరీ చెప్పిండట. సరే ఇప్పుడు ఏం చేయమంటావు? గులాబీ సారు కేసీఆర్ లెక్కన అధిష్టానం కూడా డైలాగు ఇడిచిపెడతదేమో చూడాలి. అరే అన్న, హైకమాండ్ మినిస్టర్ ఇస్తానంటే గప్పుడు కండువా కప్పుకుంటివి, ఇప్పుడేమో ఉల్టా కొడితే అనకుండా ఉంటావా ఏంది అని అంటున్నాడు. కాక ఏమైతే అయింది గాని, మన రాజగోపాల్ అన్న మునుగోడు సౌటుప్పల్ల విజయోత్సవ ర్యాలీలా ఈ ఇడిచిన డైలాగు అగ్గిలెక్క అంటుకున్నది. 50 రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం కాదు. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నారు. రాజగోపాల్ అన్న కమలం పార్టీ నుంచి కాంగ్రెస్ వచ్చిందే ఆయనకు ఫాయిదా ఉండాలని పార్టీ పెద్దోళ్ళు, అరే నువ్వు రాబోయ్ మస్తు ఉంటది, మంత్రిని చేస్తాం, మంచి ఇలాకా ఇస్తాం అని ఊరిచ్చి ఇప్పుడేమో ముఖం చాటేయబట్టే మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడు నాకు ఛాన్సే ఇయ్యకపోతిరి అని మస్తు గుస మీద ఉన్నాడు అన్న. ఈ మినిస్టర్ కాకుండా కొందరు అదే పనిగా అడ్డుకుంటున్నారు సీఎం రేవంత్ గా జానరెడ్డి సారు అని వాళ్ళ మీదనే కామెంట్ చేసిండట. ఏమో కాక, మరి పార్టీ పెద్దోళ్ళు రాజగోపాల్ అన్నకు మినిస్టర్ కట్టబెడతారో లేదో, లేదంటే గిట్లనే అనిపించుకుంటారో చూడారే. మరి పొద్దు పోయింది, నేను వస్తా, కల్ మరో కథ పట్టుకొస్తలే, బాయ్ బాయ్.